A very good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss straight lines NCERT exercise 10.1. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం దీని యొక్క ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఈరోజు మనం ఏం చేద్దాం అంటే 10.1 యొక్క ఎక్సర్సైజ్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఓన్లీ NCERT. ఓకే, చూడండి ఇక్కడ మనకి వెరీ సింపుల్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంది? డ్రా ది క్వాడ్రిలేటరల్ ఇన్ ది కార్టెసియన్ ప్లేన్ హూజ్ వర్టిసెస్ ఆర్. హూజ్ వర్టిసెస్ ఆర్ వెరీ సింపుల్. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, కానీ ఒకసారి చూడండి. మనం 1 2 3 4 5 6 మనకి ఇక్కడ 1 2 3 4 5 6 -1 -2 -3 -4 -4 -5. ఓకే, నెక్స్ట్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. ఓకే, ఇక్కడ పాయింట్ చూడండి మనకి ఎలా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అనేది -4, 5 -4, 5. దిస్ ఈజ్ -4 -4, 5 అంటే ఇక్కడ చూడండి -4, 5. ఎక్స్ కోఆర్డినేట్లో -4, వై కోఆర్డినేట్ మనకి 5 ఉండాలి. 0, 5. క్లియర్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ఇక్కడ 0, 7 0, 7 అనేది 0, 7 ఎక్కడ ఉంటుంది? 6. ఇది 0, 7 0, 7. సపోజ్ దిస్ ఈజ్ ఏ బి. ఓకే, నెక్స్ట్ 5, -5 5, -5 అంటే దిస్ ఈజ్ 5, దిస్ ఈజ్ -5, దిస్ ఈజ్ 5, -5. సి తీసుకోండి ఇది. నెక్స్ట్ డి 4, -2. దిస్ ఈజ్ -4, -2 ఇక్కడ ఉంటుంది. -4, -2. క్లియర్. ఇది క్వాడ్రిలేటరల్. క్లియర్. వెరీ సింపుల్ క్వశ్చన్, దీంట్లో ఏం లేదు. ఆల్మోస్ట్ 10th క్లాస్లో నేర్చుకుని ఉంటారు ఇవన్నీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్, బేస్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ the base of the equilateral triangle with side 2a lies along with y-axis such that the midpoint of the base at origin ఇక్కడ చూడండి 0, 0 0, దీని యొక్క లెంత్ అనేది 2a ఉండాలి. దీని యొక్క లెంత్ 2a ఏంటంటే చూడండి, దిస్ ఈజ్ 0, a ఉంటుంది. దిస్ ఈజ్ 0, -a 0, -a. ఓకే, ఎట్ ఆరిజిన్ దీని యొక్క మిడ్ పాయింట్ అనేది ఆరిజిన్ దగ్గర అని చెప్పాడు మనకి. ఫైండ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ సపోజ్ ఏ, ఇక్కడ బి తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా మనం సి అనేది ఎలా ఉంటుంది? సి అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి ఎక్స్ వై. సి అనేది మనం ఏం చేద్దాం అంటే x, 0 తీసుకున్నామట. సి అనేది మనం x, 0. దీని యొక్క డిస్టెన్స్ ఎంత ఉండాలి మనకి? దీని యొక్క డిస్టెన్స్ అనేది టోటల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి దిస్ ఈజ్ 2a, దిస్ ఈజ్ ఆల్సో 2a, దిస్ ఈజ్ ఆల్సో 2a లెంత్. ఓకే, సో మనకి ఎలా ఉండాలి? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a. ఇక్కడ చూడండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఏసీ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంటుంది మనకి? x - 0 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a హోల్ స్క్వేర్, దట్ ఈస్ 4a స్క్వేర్. దీని యొక్క అండర్ రూట్ ఇది. దీని యొక్క లెంత్ 2a అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాను నేను. x² + a² ఈజ్ ఈక్వల్ టు 2a స్క్వేర్, దట్ ఈస్ 4a స్క్వేర్ అవుతుంది. ఠీకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, x² ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 3a స్క్వేర్, దట్ ఈస్ 4a స్క్వేర్ -a² ఉంటుంది. దట్ ఈస్ x² ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ అవుతుంది. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ x? దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు +/-√3a అవుతుంది. x ఈక్వల్ టు +/-√3a. దీని యొక్క మీనింగ్ ఏంటంటే √3a, 0 ఇక్కడ పాయింట్ -√3a, 0.
ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు అన్నట్టు. క్లియర్? ఓకే. నెక్స్ట్ చూడండి, థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 x2 y2 ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ x1 y1 అండ్ x2 y2. ఇది ఆల్రెడీ మీకు 10th తెలుసు. pq ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ pq ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ఓకే, కండిషన్ ఇంకా కాలేదు కదా మనకి. ఓకే, pq ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. ఇక్కడ చూడండి, pq ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. pq ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్ అంటే ఎలా ఉండాలి మనకి? ఇక్కడ దిస్ ఈజ్ p, దిస్ ఈజ్ q. సో x1 y1 x2 y2. ఓకే, pq ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. సో ఆటోమేటికలీ ఇక్కడ చూడండి, ఇక్కడ x1 x2 రెండు ఈక్వల్ అవుతుంది. ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు x2 కావాలి. సో ఆటోమేటిక్లీ దీని యొక్క డిస్టెన్స్ ఎలా ఉండాలి? దీని యొక్క డిస్టెన్స్ అనేది y2 మైనస్ y1 ఉంటుంది బేట. y2 మైనస్ y1 ఉంటుంది. ఇఫ్ PQ is parallel to y axis. ठीक है. Then length of PQ is equal to y2 minus y1. క్లియర్? ఇక్కడ x అనేది ఈక్వల్ కావాలన్నట్టు. ఇక్కడ x1 x2 రెండు ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ దట్ ఇంప్లైస్ y1 y2 యొక్క మధ్యలో డిస్టెన్స్ అనేది y2 మైనస్ y1 యొక్క డిస్టెన్స్ అవుతుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ PQ is parallel to x axis. अगर PQ is parallel to x axis ఏందనుకో, PQ is parallel to x axis ఏంటంటే ఇక్కడ చూడండి, PQ is parallel to x axis. P and Q, this is P, this is Q. x1 y1 x2 y2. సో ఇక్కడ y2 y1 రెండు ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ x axis parallel ఏంటంటే మాత్రం దిస్ ఈజ్ x1, this is x2. సో x2 మైనస్ x1 యొక్క డిస్టెన్స్ మనకి అవుతుంది. ఓకే. ఇఫ్ PQ is parallel to x axis, that implies distance of PQ is equal to x2 minus x1. In this case y1 is equal to y2 అవుతుంది అన్నట్టు. క్లియర్? వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఇందులో ఏమీ లేదు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫైండ్ ది పాయింట్స్ ఆన్ x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ చూడండి బేట, 7,6 3,4. సపోజ్ ఇక్కడ 3,4 ఉందనుకోండి. 7,6 నో ప్రాబ్లం. ఓకే. A 3,4 B 7,6. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇఫ్ ఫైండ్ ది పాయింట్ ఆన్ x యాక్సిస్ విచ్ ఈస్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుంటున్నా, నేను పాయింట్ C తీసుకుంటున్నాను. ఇక్కడ పాయింట్ C తీసుకుంటున్నా. C సపోజ్ x,0 తీసుకున్నమాట. C x,0. దట్ ఇంప్లైస్ AC ఈజ్ ఈక్వల్ టు BC. 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 దట్ ఈస్ AC ఎలా ఉంటుంది? ఇక్కడ x-3. ఇక్కడ చూడండి, x-3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 4 డైరెక్ట్ 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు BC ఎలా ఉంటుందంటే x-7 హోల్ స్క్వేర్ ప్లస్ 0 - 6 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 6 స్క్వేర్. ఓకే.
That implies squaring on both sides, x minus 3 whole square plus 4 square, that is x minus 7 whole square plus 6 square. That is equal to x square plus 9 minus 6x plus 16 is equal to x square plus 49 minus 14x minus 14x plus 36. క్లియర్? ఏదైతే చూడండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మైనస్ 6x 14 ఈ సైడ్ తీసుకుంటే 8x అవుతుంది. దాని తర్వాత 8x ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకి 49 ప్లస్ 36. 49 ప్లస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 36 15 8 దిస్ ఈజ్ 85 అవుతుంది బేట. దట్ ఈస్ 8x ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇది 60. x ఈజ్ ఈక్వల్ టు 60/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 2 जा 4 1 जा 4 5 जा 15/2. దీని వాల్యూ అనేది మనకి 15/2, 0. క్లియర్? ఇక్కడ ఏం లేదు మనకి 7, 6 ఒక పాయింట్, 3, 4 సెకండ్ పాయింట్. ఎనీ పాయింట్ ఆన్ x axis దట్ పాయింట్ ఈజ్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ A to B. దట్ ఈస్ AC ఈజ్ ఈక్వల్ టు BC కావాలి. AC ఈజ్ ఈక్వల్ టు BC డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసాం మనం, x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. క్లియర్? సయ్యే 16 ఈ సైడ్ తీసుకొచ్చే 14 అయిపోయింది. ఓకే 8 ప్లస్ 14 కరెక్ట్ అనేది 8 ప్లస్ 6 ఎంత ఉంది 10 14. ఓకే క్లియర్? చలో నోట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ చూడండి. Find the slope of the line which is passing through the origin and midpoint of the line segment joining the points this one and this one. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నట్టు మనకి ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అండ్ మిడ్ పాయింట్ ఆఫ్ దిస్ వన్. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే మిడ్ పాయింట్ ఆఫ్ PB ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ PB is equal to x2 minus x1 ఇక్కడ y2 plus x1 plus x2/2 that is 8 plus 0/2 comma 0 minus 4/2 that is equal to 4 comma minus 2 that is equal to suppose this a అనుకోండి 4 comma minus 2. నెక్స్ట్ మనకి O అనేది 0 comma 0 స్లోప్ ఆఫ్ OA ఎలా ఉంటుంది మనకి y2 minus y1 0 plus 2/0 minus 4 that is equal to 1/2 minus. ठीक है మనం ఇక్కడ ఏం చేయాలంటే స్లోప్ ఫస్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ PB ఫైండ్ అవుట్ చేసినాం. మిడ్ పాయింట్ ఆఫ్ PB సపోజ్ మనం A అనుకున్నామంటే A is equal to 4 comma minus 2 అండ్ ఆరిజిన్ తీసుకున్నాం మనం 0 comma 0. సో స్లోప్ ఆఫ్ OA ఫైండ్ అవుట్ చేద్దాం. y2 minus y1 by x2 minus x1 0 minus of minus plus 2 by 0 minus 4 that is minus 1/2. క్లియర్? నెక్స్ట్ చూడండి. without using the Pythagoras theorem, show that the points 4, 4, 3, 5 and minus 1, 1 are vertices of the right angle triangle. Suppose A, B, C. Okay. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే కంపల్సరీ ఎనీ 2 లైన్స్, ఇక్కడ ఏదైనా 2 లైన్లు అనేది మనకి పర్పెండిక్యులర్ ఉండాలి. దాని యొక్క యాంగిల్ అనేది 90 degrees ఉండాలి. అगर 2 lines are perpendicular, then the product of their slopes is equal to ఎలా ఉంటుంది? then the product of their slopes is equal to -1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ స్లోప్ ఆఫ్ AB ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ AB
వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఏబి? ఇక్కడ చూడండి y2 మైనస్ y1, దిస్ ఈజ్ x1, దిస్ ఈజ్ y1, x2 y2, x1 y1, x2 y2. సో 5 minus 4 by 3 minus 4, that is equal to 1 by minus 1, that is equal to minus 1. Clear? That is equal to minus 1. Next, slope of AC find out చేయండి. What is slope of AC? Slope of AC is equal to y2 minus y1 minus 1 minus 4 by x2 minus x1, that is equal to minus 5 by minus 5, that is equal to 1. ఇక్కడ చూడండి AB, this is equal to m1 తీసుకున్నాం, this is equal to m2. m1 is equal to m2 ఎలా అవుతుంది? ఇక్కడ m1 into m2 is equal to minus 1. సో m1 m2 minus 1 ఏంటంటే, సో ఇక్కడ చూడండి AB అండ్ AC అనేది పర్పెండిక్యులర్ ఉండాలి, AB అండ్ AC పర్పెండిక్యులర్ ఉండాలి. సో కామన్ పాయింట్ A కాబట్టి ఇక్కడ చూడండి AB అండ్ AC యాంగిల్ ఏ వద్ద మనకి 90 degrees ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ది లైన్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees with the positive direction of y-axis, measure anti-clockwise. వెరీ సింపుల్, దీంట్లో ఏం లేదు. ఇక్కడ చూడండి x-axis y-axis. Find the slope of the line which makes an angle 30 degrees with the positive direction of y-axis. ఇక్కడ చూడండి పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ y-axis, ఇది మనకి 30 degrees అంటున్నాడు. స్లోప్ అనేది ఎలా ఉండాలంటే, ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ ఎక్స్ యాక్సిస్ యాజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది మనకు వై యాక్సిస్ కాబట్టి ఎక్స్ యాక్సిస్తో కావాలంటే ఎంత ఉండాలి మనకి? ఇక్కడ ఇది 90 degrees ఉంటుంది, ఇది 30 degrees. సో టోటల్ ఎంత ఉంటుంది మనకి? ఇక్కడ టోటల్ మనకి ఈ యాంగిల్ కాబట్టి 90 + 30, దట్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees అవుతుంది. 90 + 30 120 degrees అవుతుంది. క్లియర్? సో స్లోప్ ఎలా ఉండాలి మనకి? స్లోప్ ఈజ్ ఈక్వల్ టు tan of 120 degrees. క్లియర్? అక్కడ tan of 120 degrees అంటే దట్ ఈస్ tan of 90 degrees + 30 degrees. tan of 90 degrees + 30 degrees, that is equal to minus cot 30 degrees. Tan of 90 minus theta, second coordinate, all silver teacups, sine and cosecant are positive, tan ఇక్కడ నెగిటివ్ అవుతుంది. 90 ఉందంటే tan కాట్లో కన్వర్ట్ అవుతుంది. క్లియర్? సో మైనస్ ఆఫ్ కాట్ 30 degrees ఎలా ఉంటుంది? cos 30 by sin 30, cos 30 అంటే √3/2 by sin 30 1/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ మనకి √3 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x విచ్ ది పాయింట్స్ దీస్ ఆర్ కోలీనియర్స్. అगर మనకి 3 points ఆర్ కోలీనియర్స్, ఇక్కడ చూడండి 3 points ఆర్ కోలీనియర్స్, x, -1, b 2, 1, c 4, 5. a, b, c are said to be collinears. Then slope of AB is equal to slope of AC తీసుకోండి. స్లోప్ ఆఫ్ AC లేకపోతే BC ఎలాగైనా తీసుకోవచ్చు మీరు. ఓకే, స్లోప్ ఆఫ్ AB ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ స్లోప్ ఆఫ్ AB అంటే ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ AB అంటే ఇక్కడ x, -1 4, 5. సో y2 minus y1 దట్ ఈస్ 5 మైనస్ స్లోప్ ఆఫ్ AB తీసుకున్నట్లా. ఓకే, స్లోప్ ఆఫ్ AB పాయింట్స్ ఇవేనా? ఓకే, స్లోప్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ ఈక్వల్ టు BC. AC అండ్ BC తీసుకొని కొంచెం ఈజీగా ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఓకే, స్లోప్ ఆఫ్ BC ఎలా ఉంటుంది? ఇక్కడ మనకి y2 minus y1 అంటే 5 - 1 by x2 - x1 4 - 2 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AC. స్లోప్ ఆఫ్ AC ఎలా ఉంటుంది చూడండి. 5 స్లోప్ ఆఫ్ AC ఒక 5 - 1 + 1 అవుతుంది బై 4 - x దట్ ఈస్ ఈక్వల్ టు
4/2 is equal to 6/4 minus 6. That is 2 is equal to 6/4 minus 6. That is 1 is equal to 3/4 minus 6. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి మనకి. దట్ ఈస్ 4 minus x is equal to 3. దట్ ఈస్ x is equal to x ఈ సైడ్ తీసుకొచ్చినాం. x equal to 4 minus 3. దట్ ఇంప్లైస్ x is equal to ఎంత అవుతుంది ఇక్కడ? x is equal to 1 అవుతుంది. క్లియర్? ఇక్కడ చూడండి, ఎనీ 3 points are said to be collinears. A, B, C are said to be collinears. Then slope of AB is equal to slope of AC తీసుకోవచ్చు మనం. Slope of AC is equal to slope of BC తీసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు మన ఇష్టం. ఓకే, స్లోప్ ఫార్ములా తెలుసు మనకి, y2 minus y1 by x2 minus x1. మొత్తం సాల్వ్ చేస్తే మనకి x equal to 1 వచ్చింది. ఓకే, చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Without using the distance formula, show that these points are collinear. Are vertices of the parallelogram. So vertices of the parallelogram, suppose A is equal to -2, -1, B is equal to 4, 0, C is equal to 3, 3, D is equal to -3, 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చెప్తామంటే పైథాగరస్ రూల్ మనం తీసుకోకూడదని చెప్తున్నారు ఇక్కడ. వితౌట్ యూజింగ్ ది డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయకూడదు. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే, అगर ఈ రెండు మనకి ప్యారలలోగ్రామ్ అంటే కంపల్సరీ ఈ రెండు ఎలా ఉండాలి? ప్యారలల్ లైన్స్ ఉండాలి. ప్యారలల్ లైన్స్ అంటే మనకి స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి ఉండాలి. ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, y2 minus y1 that is 0 minus of -1 plus 1 అవుతుంది by x2 minus x1 అంటే 4 minus of minus plus 2 that is 1/6. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ సిడి. స్లోప్ ఆఫ్ సిడి ఎలా ఉంటుంది మనకి? y2 minus y1 అంటే 3 minus 2 by x2 minus x1 3 minus of -3 that is 1/6. That implies slope of AB is equal to slope of AB is equal to slope of CD. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేద్దామంటే స్లోప్ ఆఫ్ AD ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, స్లోప్ ఆఫ్ AD. వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ AD? ఇక్కడ చూడండి, y2 minus y1 minus of minus plus by x2 minus x1 minus 3 plus 2 that is 3/-1 that is equal to -3. ఓకే, నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క స్లోప్ కూడా ఈక్వల్ ఉండాలి. స్లోప్ ఆఫ్ BC తీసుకుంటున్నమాట. స్లోప్ ఆఫ్ BC. వాట్ ఈస్ స్లోప్ ఆఫ్ BC? స్లోప్ ఆఫ్ BC y2 minus y1 that is 3 minus 0 by x2 minus x1 3 minus 4 that is equal to 3/-1 that is equal to -3. ठीक है, ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ AB is equal to స్లోప్ ఆఫ్ CD. స్లోప్ ఆఫ్ AD is equal to స్లోప్ ఆఫ్ BC. So ABCD is a parallelogram. Clear? ఓకే, చాలా ఉన్నట్టుండే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ x యాక్సిస్ అండ్ ది లైన్ జాయినింగ్ దీస్ పాయింట్స్. ఇక్కడ చూడండి బేట, ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ x యాక్సిస్, y యాక్సిస్. ఓకే, 3, -1 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 3, -1 1 2 3 3, -1 దిస్ ఈజ్ 3, -1 3, -1 ఓకే. అండ్ 4, -2 ఇక్కడ 4 ఉంటుంది, 4, -2 ఓకే. దిస్ ఈజ్ AB.
ఏ బి. ఏబి. ఓకే, ఇక్కడ మనకి యాంగిల్ ఎలా ఉండదు, దిస్ ఈజ్ ది యాంగిల్. ఇక్కడ చూడండి మోర్ దాన్ 90 degrees, మోర్ దాన్ 90 degrees. ఫస్ట్ ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏబి చూడండి, స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి. వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు y2 minus y1 minus 2 plus 1 by x2 minus x1 4 minus 3 that is equal to minus 1 by 1 that is equal to minus 1. ठीक है, tan theta is equal to ఇక్కడ చూడండి tan theta is equal to minus 1. theta ఎలా ఉంటుంది మనకి, theta అనేది 135 degrees ఉంటుంది. that implies theta is equal to 135 degrees. tan theta is equal to minus 1 ఎప్పుడు అవుతుంది, 0 నుంచి 90 degrees మధ్యలో మనకి పాజిటివ్ ఉంటుంది, మోర్ దాన్ 90 degrees అయితే మనకి నెగిటివ్లో వస్తుంది. సో tan ఆఫ్ 135 degrees, tan ఆఫ్ 90 plus 45 degrees, cot 45 degrees, that is minus 1. క్లియర్? చలో నెక్స్ట్ చూడండి. ది స్లోప్ ఆఫ్ ది లైన్, ది స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ది డబుల్. ఇంకెన్ని క్వశ్చన్లు అండి, 1 2 3 4. చలో కంప్లీట్ చేద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ది స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ డబుల్ ది స్లోప్ ఆఫ్ ది అదర్ లైన్. ఎనీ టూ లైన్స్, వన్ స్లోప్, ఒక లైన్ యొక్క స్లోప్ అనేది సెకండ్ లైన్కి డబుల్ ఉంటుంది. సపోజ్ ఒక లైన్ యొక్క స్లోప్ m తీసుకుంటే సెకండ్ లైన్ ఎలా ఉంటుంది మనకి, 2m ఉంటుంది. లేకపోతే 2m, ఒక m తీసుకుంటే 1/2m అవుతుంది. సో m, 2m. ठीक है. if the tangent of the angle between is 1/3, so tan theta is equal to 1/3. find the slope of the line, find the slope of the line. okay, ఇక్కడ చూడండి. so tan theta is equal to m2 minus m1 by 1 plus m1 m2. దెన్ m1 తీసుకోండి, m2 తీసుకోండి. tan theta ఎలా ఉండాలి మనకి, m2 minus m1 by 1 plus m1 m2. సో ఇక్కడ tan theta అంటే ఆల్రెడీ తెలుసుకోవచ్చు మనకి, tan theta is equal to 1/3, that is 1/3 is equal to m2 minus m1. m2 ఎలా ఉంటుంది మనకి, m2 is equal to 2m, m2 minus m1 by 1 plus m1 m2, 1 plus m into 2m. clear? ఇక్కడ that is 1/3 is equal to 2m minus m, m అవుతుంది, by 1 plus 2m square. clear? ఇక్కడ చూడండి మనకి మాడ్యులస్ తీసేస్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది. దట్ ఈస్ m by 1 plus m square is equal to plus or minus 1/3. that is m by 1 plus m square is equal to 1/3. that is 3m is equal to 1 plus m square. that is 1 plus m square, m square minus 3m plus 1 is equal to 0. clear? ఓకే, m square 3m అవుతుంది, ఇక్కడ m square plus m square plus m minus 1. ठीक है. ఇక్కడ మనకి సెకండ్ పార్ట్ చూడండి, ఇక్కడ సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి m by 1 plus m square is equal to minus 1/3 is equal to minus, కరెక్ట్ అనా, tan theta is equal to 1/3, that is m2 minus m1 by 1 plus m1 m2, 2m square. ठीक है, 2m square. अच्छा, एक सेकंड बेटा, ఇక్కడ వచ్చి ఇక్కడ 2m స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ 2m స్క్వేర్ ఉందంటే ఇక్కడ 1 ప్లస్ m స్క్వేర్, m by 1 ప్లస్ 2m స్క్వేర్, 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/3. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే m by 1 ప్లస్ 2m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/3 తీసుకున్నాను నేను. దట్ ఇంప్లైస్ 3m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2m స్క్వేర్, 1 ప్లస్ 2m స్క్వేర్, దట్ ఈస్ 2m స్క్వేర్ minus 3m plus 1 is equal to 0. plus 1 is equal to 0.
ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. క్లియర్? సో ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 2 × 1 2, ఇక్కడ -3, దట్ ఈస్ 2m² -2m -m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 2m కామన్ తీసుకున్నాం, m - 1 మైనస్ m - 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఈజ్ ఈక్వల్ టు 0. Okay, that implies m - 1, that is 2m - 1 into m - 1 is equal to 0. That implies m is equal to 1/2 comma 1. Okay, next second part తీసుకుంది. ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకోండి బేట. మైనస్ వాల్యూ తీసుకుంటే ఎలా అవుతుంది ఇక్కడ మనకి, దట్ ఈస్ m/1 + 2m² is equal to -1/3. That implies 3m is equal to -1 minus 2m². That is 2m² plus 3m plus 1 is equal to 0. Okay, ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే 2m² plus 2m plus m plus 1 is equal to 0. ఇక్కడ 2m కామన్ తీసుకుంటే m plus 1 m plus 1. ఓకే, m plus 1 is equal to 0. ఇక్కడ ఏం చేద్దాం అంటే m plus 1 కామన్ తీసుకున్నాం, దట్ ఈస్ 2m plus 1 is equal to 0. దట్ ఈస్ ఈక్వల్ టు m is equal to -1, m is equal to -1, m is equal to -1/2. క్లియర్? సో m వాల్యూ వచ్చింది మనకి, m is equal to వాల్యూ తీసుకోండి. ఇక్కడ m is equal to 1/2 తీసుకుందాం అనుకో, 2m ఎలా ఉంటుంది మనకి, 1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 2m ఎలా అవుతుంది మనకి, ఇక్కడ చూడండి, m ఈజ్ ఈక్వల్ టు 1/2, 1 -1 -1/2. m का వాల్యూ అనేది 1/2, 1 -1 -1/2. సో సెకండ్ ఎలా ఉండాలి మనకి, 2m m ఈజ్ ఈక్వల్ టు 1/2 తీసుకుంటే 2m ఎలా అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది, దిస్ ఈజ్ -2 అవుతుంది, దిస్ ఈజ్ -1 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ లైన్ పాసెస్ త్రూ x1, y1, h, k. If slope of the line is m, show that slope of the line is m. Okay, show that. Simple. ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ AB, a, b తీసుకుందాం. స్లోప్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ AB. Slope of AB is equal to passing through, this is equal to m. Already given అయ్యి పోరా, ఠీకే. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే చూడండి, స్లోప్ ఆఫ్ AB ఎలా ఉంటుంది మనకి, y2 - y1, దట్ ఈస్ k - y1 బై h - x1 ఈజ్ ఈక్వల్ టు స్లోప్ m होगा बेटा. That implies k - y1 is equal to m into h - x1. Clear? Next one, h, 0, a, b, h, k on the line, show that this one. ఇక్కడ చూడండి, this is A, this is B, this is C. Given A, B, C lies on the line. एक ही लाइन के ऊपर है बेटा, ठीक है. अगर एक ही लाइन के ऊपर हो गए तो दैट इज स्लोप ऑफ AC. ఇక్కడ చూడండి, స్లోప్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC. ఎలా అని తీసుకోవచ్చు మనం, స్లోప్ ఆఫ్ AC ఈక్వల్ స్లోప్ ఆఫ్ BC తీసుకున్నాను నేను. వాట్ ఈజ్ స్లోప్ ఆఫ్ AC? స్లోప్ ఆఫ్ AC ఇక్కడ ఎలా అయిందంటే మనకి k - 0 - h ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ BC ఎలా ఉంటుంది మనకి ఇక్కడ k - b బై 0 - a. ఓకే, దట్ ఇంప్లైస్
k by minus h is equal to k minus b by minus a. That implies minus ak is equal to minus hk plus hb. Okay, that implies ఇక్కడ చూడండి hk is equal to ak plus hb. Okay, that is ak plus hb is equal to hk. మనకి ఇక్కడ 1 కావాలి కాబట్టి ఆన్ బోత్ సైడ్ హెచ్కేసే డివైడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే హెచ్కేసే డివైడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా మనం హెచ్కేసే డివైడ్ చేస్తున్నా. హెచ్కేసే డివైడ్ చేస్తున్నా. ఓకే, దట్ ఇంప్లైస్ కేకే క్యాన్సిల్ అయితే మనకి దట్ ఈస్ ఏ బై హెచ్ ప్లస్ ఇక్కడ బి బై కే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1. క్లియర్? క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఐ థింక్. కన్సిడర్ ది ఫాలోయింగ్ ది పాపులేషన్ ఆఫ్ ది ఇయర్ గ్రాఫ్ గివెన్ గ్రాఫ్. ఫైండ్ ది స్లోప్ ఆఫ్ ఏబి యూజింగ్ ఇట్. ఇక్కడ చూడండి ఏబి యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి యొక్క స్లోప్ ఎలా ఉంటుంది చూడండి. స్లోప్ ఆఫ్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏబి ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ x1 y1, x1 y1, x2 y2. సో y2 మైనస్ y1 ఇక్కడ చూడండి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. వాట్ ఈస్ y2? y2 అనేది 97 మైనస్ 92 by 9095 minus 9085. This is equal to 5 by 10, that is equal to 1 by 2. Slope of AB is equal to 1 by 2. Clear? Slope of AB is equal to 1 by 2. Next ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫైండ్ వాట్ విల్ బి ది పాపులేషన్ ఇన్ ది 2010లో ఎంత పాపులేషన్ ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2010 సపోజ్ ఇక్కడ 2010 తీసుకున్నమాట. 2010 2010 తీసుకుంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ కావాలి మనకి. ఆ వాల్యూ అనేది ఎలా ఉంటుందో చూడండి. దట్ ఈస్ ఈక్వల్ సపోజ్ నేను ఒక ఏ తీసుకున్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నట్టు చూడండి. సి తీసుకున్నాం. స్లోప్ ఆఫ్ బీసీ ఎలా ఉండాలి మనకి? స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి స్లోప్ ఆఫ్ ఏసీ. ఇప్పుడు ఏ కామా బి కామా సి లై ఆన్ ది సేమ్ లైన్, దట్ ఈస్ స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ బీసీ అవుతుంది. సో స్లోప్ ఆఫ్ బీసీ ఎలా ఉంటుంది అని మనకి y2 మైనస్ ఇక్కడ చూడండి y2 మైనస్ y1 a మైనస్ 97 y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. x2 అనేది 2010 x2 మైనస్ x1 9095 ఈజ్ ఈక్వల్ టు 1 by 2. క్లియర్? 1 by 2 ఎందుకు తీసుకున్నాం మనం? స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ ఏసీ. స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ. క్లియర్? దట్ ఈస్ a మైనస్ 97 బై 2010 1995 ఎంత డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనకి 15 ఈజ్ ఈక్వల్ టు 1 by 2. దట్ ఈస్ a మైనస్ 97 ఈజ్ ఈక్వల్ టు 15 by 2, that is equal to 7.5. okay, that implies a is equal to 97 plus 7.5, that is equal to 97 मतलब 100 104.5. so a is equal to 104.5. clear beta? ఓకే, 10.1 కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మనం 10.2 డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. క్లియర్?
ఓకే, థ్యాంక్ యూ బేటా.